హైడ్రా మూసి పునరుద్ధరణ ఎక్సలెంట్ ఐడియా అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైడ్రా వల్ల గత పాలనలోని భూ బకాసురులకే భయమని చెప్పారు. మూసి ప్రక్షాళన అవసరమా లేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 19న హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహేష్ కుమార్. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని చెప్పారు. కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారికి వయసులో మాకన్నా చిన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి. లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది తప్పు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్ళలో ఏం జరిగింది అనేది. మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధరణిలో ప్రతి బీదవాడు కలెక్టర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి చెప్పులరిగే పరిస్థితి. ఇలా దాదాపు ఎన్ని అంశాలు చేర్చాం ప్రభాకర్? మనం 16-17 కొత్త అంశాలు చేర్చి వెసులుబాటు కలగజేసినాం. ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాం. ధరణిలో స్వయంగా నా భూములు నా ఊర్లో నా భూములే మాయమైనటువంటి పరిస్థితి. ఒక్కటి దీంట్లో మంచి క్వశ్చన్ ఇది. హైడ్రా మూసీ విషయంలో క్లారిటీ అవసరము. మీరు పక్కన ఏ అంశం కూడా పక్కన పెట్టలేదు. హైడ్రా మూసీ నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను ఎవరిచ్చారు మీకు ఐడియా, కానీ ఇంత బహత్తరమైన ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని. హైడ్రా ఎవరి కోసం అండి? ఎవరి కోసం హైడ్రా వచ్చింది? ఎవరి స్వార్థం కోసం కాదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తూ ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం. కాబట్టే ఈ విజయోత్సవ సభ వరంగల్లో జరపతలపెట్టినాము. 19న జరిగే విజయోత్సవ సభలో మీ అందరి సహకారం, ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు, వాస్తవాల్ని ప్రతిబింబించారు. అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మీ సహకారంతో 19న జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని, 1,00,000 మంది మహిళలతో వరంగల్లో జరపతలపిన మీటింగ్ ఒక హిస్టారిక్ మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కింద భూమిని కోల్పోయిన వారికి 863 ఇండ్లను మంజూరు చేసింది రాష్ట్ర సర్కార్. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అధికారికంగా జారీ చేసింది. ఇండ్ల కేటాయింపులు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాపులే గురుకులం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ స్కూల్ ప్రిన్సిపల్ మమతను విధుల నుంచి తొలగించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. తమకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని తెలిపారు విద్యార్థులు. ఆలస్యంగా వచ్చామని భారీగా జరిమానా విధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్.
రాకపోతే మాకు ఫైన్ వేస్తారు. ఫైన్స్ ఎట్లా అంటే 50, 150 అట్లా కాకుండా 100 ఫైన్ వేస్తారు. 100, 150 లేట్ వస్తే ఇంకా ఫైన్ పెరుగుతుంది. కానీ ఫైన్ మనీ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మాకు చెప్పరు. స్కూల్ ఫెసిలిటీస్కి యూజ్ చేస్తా అంటారు, కానీ ఫెసిలిటీస్ ఏమైనా ఇంప్రూవ్ అయినాయా అంటే అవి కావు. ప్లస్ మళ్ళీ స్టూడెంట్ ఏమైనా తప్పు చేస్తే వితిన్ 1 hour వాళ్ళని డీబార్ చేస్తారు. స్టూడెంట్ని స్కూల్ నుండి టీసీ ఇచ్చేసి పంపిస్తారు. బట్ ప్రిన్సిపల్ తప్పు చేస్తే తనను ఎందుకు సస్పెండ్ చేయరు? వి వాంట్ ఆన్సర్. దట్స్ ఇట్ సార్. స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉంది బిహేవింగ్? వి ఆర్ ఓకే విత్ టీచర్స్, బట్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రిన్సిపల్. వి డోంట్ వాంట్ దిస్ ప్రిన్సిపల్. సార్ మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తను మమ్మల్ని సర్ది చెప్తుంది, కానీ వాటిని సాల్వ్ చేయదు. వీళ్ళనింత వరకు సాల్వ్ చేస్తా అని చెప్తుంది, కానీ తను సాల్వ్ చేయదు. మేమైనా అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని మాకు రివర్స్ మాట్లాడతారు. ప్లస్ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సార్ మెయిన్ థింగ్, ఆంటీస్ తనతో చెప్పడానికి భయపడతారు కాబట్టి మాతో చెప్పుకుంటారు. షీ డిడక్ట్స్ మనీ ఫ్రమ్ వర్కర్స్, ఆల్సో ఫ్రమ్ షీ డిడక్ట్స్ మనీ ఫ్రమ్ గెస్ట్ టీచర్స్. స్కూల్ మొత్తంలో అసలు ప్రేయర్ 8కి స్టార్ట్ అయ్యి 8:15కి ఎండ్ అవుతుంది, కానీ మాకు ఫస్ట్ పీరియడే ఉండదు. ఫస్ట్ పీరియడ్ 8:15కి స్టార్ట్ అవుతుంది. మేము ఎప్పుడైతే ప్రేయర్కి 8కి నిలబడతామో ఆ 8 నుంచి 8:15 తర్వాత కూడా ఇంకా డిలే అవుతుంది, కానీ మాకు ఫస్ట్ పీరియడ్ అనేది ఏ రోజు కూడా 8:15కి స్టార్ట్ కాలేదు. తో దిగివచ్చారు అధికారులు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు ఆర్సీఓ అంజలి. 2 రోజుల క్రితం లీవ్లో ఉన్న ప్రిన్సిపల్ మమత స్కూల్లో వ్యక్తిగత విషయాలపై చేసిన గొడవపై ఆరా తీశామన్నారు ఆర్సీఓ. ఎంక్వైరీ రిపోర్టును స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు తెలిపారు. విద్యార్థుల ఆందోళనపై ఆరా తీసిన సెక్రటరీ సైదులు ప్రిన్సిపల్ మమతను సస్పెండ్ చేశారన్నారు ఆర్సీఓ అంజలి. ప్రిన్సిపల్ షీ వాజ్ ఆన్ లీవ్లో ఉన్నారు, బట్ క్యాంపస్కి రావడం జరిగింది. ఇక్కడ ఏదో గొడవ అవుతున్నది అని స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మొన్న నేను అండ్ డీసీఓ ఇద్దరం వచ్చి ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కనుక్కొని ఆ డాటా రిపోర్ట్ అనేది హెడ్ ఆఫీస్కి పంపించామనండి. సో దానిలో భాగంగానే గొడవ ఏదైతే ఉన్నదో క్యాంపస్లో జరిగింది, అంత లీవ్లో ఉండి కూడా క్యాంపస్కి వచ్చింది, గొడవ ఇక్కడ అవ్వింది కాబట్టి దానిలో భాగంగా ఇవాళ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. వసతులు అయితే ఉన్నాయండి, అకామిడేషన్ పరంగానే అయితే ఉండే ప్రాబ్లం ఏమీ లేదు. అది మొన్న జరిగిన ఇష్యూ తోటి ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నారో ఆ గొడవకి రీజన్ ఏంటిది అని అన్నది మాత్రం రిపోర్ట్ రాసేసి హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. రీజన్ ముఖ్య కారణం అదేనా మేడం, ఇంకేమైనా ఉన్నదా? సస్పెన్షన్ మాత్రం మొన్న జరిగిన ఇష్యూ మీదనే చేస్తున్నామండి. కాస్మెటిక్ చార్జెస్ మేడం తీసుకొని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అది మొన్న వచ్చినప్పుడు పిల్లలు అది కూడా చెప్పారు, అది కూడా మేము రిపోర్ట్లో రాసాము. ఇప్పుడు ఎంక్వైరీ కూడా ఉంటుంది ఆ విషయంలో. మొన్న మాత్రం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి నేను హడావుడిలో రావాల్సి వచ్చిన విషయం మాత్రము ఇక్కడ ఆమె లీవ్లో ఉన్నప్పటికీ కూడా క్యాంపస్కి వచ్చి ఇక్కడ ఆమె పర్సనల్ది ఏదో ఇష్యూ ఇక్కడ జరిగినది అనేసానని ఆ విషయం మీద ఇక్కడికి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో రేపు జరగబోయే గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 15,038 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పరీక్ష రాసే అభ్యర్థులు జ్యువెలరీ, షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దంటున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో సాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే గ్రూప్ 3 ఎగ్జామ్ ఏర్పాట్లు మొత్తం కూడా మంచిర్యాల జిల్లాలో పూర్తయిపోయాయి. దానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అసలు టైమింగ్స్ ఏంటి అనేది విషయాలు మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. రేపు గ్రూప్ 3 జరగబోయే ఎగ్జామ్స్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అధికారులు ఎంతమంది ఉన్నారు? మంచిర్యాల జిల్లాలో మన దగ్గర 48 సెంటర్ ఏర్పాటు చేశాము. దానిలో 15,063 ఎగ్జామ్ రాస్తారు గ్రూప్ 3 సంబంధించిన. దానిలో 25 మందికి ఎస్క్రైబ్ అంటే వాళ్ళకి ఎవరైనా ఒక హెల్ప్ చేయడానికి కూడా ఎస్క్రైబ్ ఉంటారు, వాళ్ళకు కూడా అలాట్మెంట్ జరిగింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఒకరోజు ముందే ఎస్క్రైబ్ అండ్ కన్సల్ట్ క్యాండిడేట్ మాట్లాడతారు, వాళ్ళతో కొంచెం పరిచయం ఉంటుంది. సో దట్ ఎవరైనా ఎగ్జామ్ని ఏమైనా చెప్తారో ఎస్క్రైబ్ అదే రాస్తారు, కొంచెం కోఆర్డినేషన్ మంచిగా ఉంటుంది. దాంతోపాటు డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, పీజీ, హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ 49 మెంబర్స్కి ఆబ్జర్వర్స్ లాగా పెట్టారు. ఆబ్జర్వర్స్ అంటే వాళ్ళు సెంటర్కి విజిట్ చేసేసి ఒక టీజీపీఎస్సీకి రిప్రజెంటేటివ్ లాగా ఉంటారు అండ్ వాళ్ళు చూస్తారు కి మంచిగా అన్నీ జరుగుతుందా లేదా. తర్వాత ఒక్కొక్క సెంటర్కి ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. 48 డిపార్ట్మెంటల్ ఆఫీసర్
వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్కి రిప్రజెంటేటివ్ లాగా ఆ సెంటర్ మీద ఉంటారు. దాంతోపాటు మన దగ్గర 9 రూట్ ఉంటాయి. 9 రూట్ అంటే ఒక్కొక్క రూట్లో 5 to 6 సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జామ్ మెటీరియల్ తీసుకొని వెళ్తారు అండ్ 9 వెహికల్ నుంచి మెటీరియల్ తీసుకొని వెళ్ళి అక్కడ డంప్ చేస్తారు. దాంతోపాటు మన దగ్గర 630 ఇన్విజిలేటర్ ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్కి కరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అది చూస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తహసీల్దార్కి పెట్టడం జరిగింది, మినిమం తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్. వాళ్ళు చుట్టుపక్కన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైనా వస్తున్నారా దానికి చూస్తారు. ఆల్రెడీ కొత్త బిఎన్ఎస్ కింద 163 సెక్షన్ కింద ఆల్రెడీ ప్రొహిబిటరీ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరైనా రాకుండా అది మనం చూస్తాము. ప్రజల నుంచి అదే విజ్ఞప్తి ఉన్నాయి కి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర రావడానికి ఎట్లా లేవు. ఎగ్జామినేషన్ మనం పగడబందీగా చేయాల్సింది, దానికి ఏం వయలేషన్ రాకుండా చూడాల్సింది. ఎందుకు ఎగ్జామినీతో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వకి ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వకి ఎప్పుడైనా అట్లా ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు కాబట్టి మనం దానికి ఎర్రర్ ఫ్రీ ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సింది. సో దట్ దానికి జెరాక్స్ సెంటర్కి బంద్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇష్యూ అయింది. ఎవరైనా ఫోన్ తీసుకొని రాకుండా అట్లా చెప్పడం జరిగింది. ఎవరైనా పిల్లలు కూడా ఎవరైనా వస్తారు, ఎవరైనా ఎగ్జామినీ వస్తారు, వాళ్ళు కూడా లోపల ఫోన్ అలౌడ్ లేవు, ఎలక్ట్రానిక్ ఐటమ్ అలౌడ్ లేవు. క్యాండిడేట్ ఉన్న వాళ్ళతోటి కూడా ఒక రిక్వెస్ట్ ఉన్నాయి, జ్యువెలరీ అన్ని ఎంత తక్కువ అవసరం ఉన్నాయి అది తీసుకోరండి. జ్యువెలరీ అట్లా తీసుకురావడానికి అట్లా లేవు. కానీ ఏమైనా ఇసెన్షియల్ జ్యువెలరీ ఉన్నాయి దానికి మాత్రమే తీసుకురావాలి. ఏమైనా సర్చ్ ఏమైనా చేస్తారో, ఫ్రిస్కింగ్ ఏమైనా చేస్తారో దానికి అందరూ కోఆపరేట్ చేయాల్సింది. అండ్ ఏమైనా ఇన్స్ట్రక్టర్ ఏమైనా చెప్తున్నా దానికి ఖచ్చితంగా ఫాలో చేయాల్సింది. దాంతోపాటు మన దగ్గర ఫ్రిస్కింగ్ కోసం పర్ 60 క్యాండిడేట్ మీద 1 person ఫ్రిస్కింగ్ చేస్తారు. మీ దగ్గర ఏమైనా ప్రొహిబిటెడ్ మెటీరియల్ లేవు అండ్ దానికి ఇన్ష్యూర్ చేసేసి మాత్రమే మీకు లోపలికి ఎంట్రీ ఇస్తారు. సో దట్ ఆల్ క్యాండిడేట్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. ఏమైనా ఒరిజినల్ ఐడి కార్డ్, ఫోటో ఐడి కార్డ్ తీసుకొని మాత్రమే రావాలి. మళ్ళీ జెరాక్స్ నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి ప్రాబ్లమ్స్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ ఫోటో ఐడి తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీ సెంటర్ పేరు ఏమైనా ఉన్నాయి దానికి ఈ స్కూల్ పేరు నుంచి ఒక్కసారి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సింది. ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతాయి, సేమ్ పేరు నుంచి బాయ్స్ గర్ల్స్ అట్లా ఉంటుంది. ఆ పొరపాటులో కొంతమంది రాంగ్ సెంటర్కి వెళ్తున్నారు, మళ్ళీ లాస్ట్ టైంకి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వేరే సెంటర్కి కూడా వెళ్ళడానికి మళ్ళీ ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి మిస్ అవుతుంది. కాబట్టి సెంటర్ అండ్ మీరు ఎక్కడైనా రీచ్ అయ్యారు ఆ సెంటర్ 2 మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయాల్సింది. 2 hours లీజర్ తీసుకొని 2 hours ముందే మన ఎగ్జామ్ సెంటర్కి వస్తే విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. సార్ ఇంతకుముందు Group 2 ఎగ్జామ్స్ జరిగేటప్పుడు జ్యువెలరీ విషయంలో కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి అభ్యర్థులకు. సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర నుంచి 144 అట్లా ఏమైనా బిఎన్ఎస్ 163 అంటే పాత 144 ఇప్పుడు 163 సెక్షన్ అయింది. 163 ఆల్రెడీ ప్రోగ్యులేట్ చేయడం జరిగింది. జెరాక్స్ వాళ్ళు అక్కడ 200 meters లోపు జెరాక్స్ సెంటర్కి అవకాశం లేవు. ఆ ఏరియాలో మొబైల్ ఏం యాక్టివ్ ఉండదు. జామర్స్ అన్నీ కూడా పెడతాము అండ్ అన్ని సెంటర్స్లో CCTV కెమెరాస్ ఉంటాయి. TGPSC నుంచి కూడా చూస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ వాళ్ళు చూస్తారు, ఒక లైవ్ టెలికాస్ట్ లాగా ఉంటాయి. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ మాల్ ప్రాక్టీస్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల. హన్మకొండ జిల్లా భద్రకాళి చెరువు ఖాళీ అయింది. చెరువు పూడికతీత కోసం నీటినంతా ఖాళీ చేశారు అధికారులు. నీటిని దిగువన నాగారం సరస్సులోకి పంపించారు. చెరువులో నీరు ఖాళీ కావడంతో టన్నుల్లో చేపలు దొరికాయి. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ప్రారంభమైన అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లాలోని ప్యాపిలి నుంచి అనంతపురం జిల్లా గుత్తికి స్వాముల పాదయాత్ర చేరుకుంది. అక్కడ వి వెంకటరమణాచారి అయ్యప్పలకు స్వాగతం పలికి భిక్షను ఏర్పాటు చేశారు. ఈ రోజు గుత్తి స్కూల్లో బస చేస్తారు స్వాములు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, సుధాకర్, రింకు, కృష్ణకిరణ్ స్వాముల ఆధ్వర్యంలో స్వాములు ఎంతో ఉత్సాహంగా తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర
అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర పాదయాత్ర ఇది పాదయాత్ర ఆ పంపా నది తీరానికి పాదయాత్ర ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. మాజీ మంత్రి కేటీఆర్ కు అధికారం పోయాక మతి భ్రమించిందని విమర్శించారు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అరాచకాలు జరిగాయన్న కేకే నేరెళ్ల బాధితులపై దాడికి కారణం కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఖమ్మంలో మిర్చి రైతులపై కేటీఆర్ లాఠీచార్జి చేయించిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. చేసిన అరాచకాలన్నీ మర్చిపోయి ఇప్పుడు రోడ్లపైకెక్కి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేకే మహేందర్ రెడ్డి. నేరల గడన స్వయంగా నువ్వు ప్రాతినిధ్యం వహించిన నేరలలో గడన ఇంకా చాలా మంది గుండెల్లో తాకుతూనే ఉన్నది, చాలా మంది కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. వాళ్ళ వీళ్ళిద్దరి కడిగా కూర్చున్నారు. గోపాల్ కానివ్వండి, వాళ్ళ బాలరాజు కానివ్వండి, ఇలా వీళ్ళెవరు కూడా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఇలా మంచాలకు పరిమితి అయిపోయారు. వారిపైన వారు అనేక సార్లు తిరిగి వేడుకున్నప్పటికీ కూడా కనీసం వారిపైన ఎంక్వైరీ చేసిన పాపాన కూడా పోలేదు. ఇవాళ నీ యొక్క దుర్మార్గానికి, దుష్ట పరిపాలనకు, నీ యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనకు వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తూ సాక్ష్యం ఇక్కడ వాళ్ళందరూ కూడా నీ పైశాచిక దాష్టికానికి ఇలా వాళ్ళు ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళంతా మంచిర్యాల పట్టణంలో మాకు ఇల్లు కావాలని చెప్పి గిరిజన మహిళలు ఇళ్ల కొరకు వాళ్ళ ప్రభుత్వ స్థలంలో ఇవాళ వాళ్ళు గుడిసెలేసుకుంటే ఆ మహిళలను ఇవాళ చీరలు కూడా వచ్చే మాదిరిగా మీ అప్పటి పోలీస్ యంత్రాంగం చేసిన దాన్ని మర్చిపోయిన వాళ్ళు నేను అనుకునేవాళ్ళ. ఇన్ని అకృత్యాలకు ఒడిగట్టి ఇన్ని అరాజక నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను అవలంబించిన మీరా ఇవాళ మా గురించి మాట్లాడేది. నేరెళ్ల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కుదిపేయాలి. అప్పుడు ఆయన పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామిక హక్కుల గురించి ఆయన జ్ఞాపకం రాలే. ఇవాళ వాళ్ళే నిలువెత్తు సాక్ష్యం ఉన్నాడు. ఇవాళ మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైనాయి. దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగంచే ఏ విధంగా వాళ్ళని చితికబాధ పెట్టి, చిత్రహింసలు పెట్టి, వాళ్ళ ఇంట స్త్రీలను కూడా ఏ విధంగా చులకగా మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు ఆ రోజు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి శాపంగా మారింది. భూ సర్వే చేసి కబ్జాదారుల పని పడతామన్న నేతల మాటలు హామీలుగానే మిగిలిపోయాయి. కేయూ భూముల సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. కేయూ భూముల సర్వే ఆగిపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. కుమ్మర్పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో కాకతీయ వర్సిటీకి 673.12 ఎకరాల భూమి ఉంది. ఆ భూములకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో కొందరు రియల్టర్లు ఆక్రమణలు చేశారనే ఆరోపణలున్నాయి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ భూముల రక్షణకు చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు 10 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేయూ భూములున్న పలివేల్పుల శివారు భూములను గతంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్, రుద్రమాంబ ఫిల్టర్ బెడ్, సెరికల్చర్ కు కేటాయించారని అధికారులు అంటున్నారు.
అవి కాకుండా కోట్ల విలువైన వర్సిటీ భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపణలున్నాయి. ఆక్రమణదారుల్లో ట్రాన్స్పోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారని, అందుకే ఏవేవో కారణాలు చెప్తూ కేయూ భూ సర్వేను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్టూడెంట్ లీడర్స్. భూ కబ్జాలపై వరుస ఫిర్యాదులతో భూముల రక్షణకు కాంపౌండ్ నిర్మిస్తామని చెప్పారు అప్పటి వీసీ ప్రొఫెసర్ రమేష్. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత వర్సిటీ భూముల్లోనే కొందరు ఇండ్లు కట్టుకోవడంతో ఇన్ఛార్జ్ వీసీగా వచ్చిన వాకాటి కరుణకు మళ్లీ ఫిర్యాదు చేశారు. ఆమె భూ సర్వే చేయాలని జూలై 14న ఆదేశాలు ఇవ్వడంతో గుండ్ల సింగారం వైపు ఫిజికల్ సర్వే మొదలుపెట్టారు కేయూ అధికారులు. కానీ కొన్ని రోజులకే అకారణంగా సర్వే నిలిపివేశారు. ఆ తర్వాత కొందరు కేయూ ఉద్యోగులే భూ కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు అందడం, ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో సెప్టెంబర్ 11న మళ్లీ సర్వే మొదలుపెట్టారు. కానీ ముందుకు సాగడం లేదు. విజిలెన్స్, కేయూ, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్లు వర్సిటీ భూముల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి డిమార్కేషన్ ఇచ్చారని చెబుతున్నారు విద్యార్థులు. అప్పటి నుంచి కొందరు పలుకుబడి కలిగిన రాజకీయ పార్టీల నేతలు సర్వే చేయకుండా అడ్డుపడుతున్నారని విద్యార్థి, అకుట్ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మూడు వైపులా మన సర్వే చేసినప్పటికీ ఎక్కువ శాతం మన ఏదైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురైందో ఆ ఒక్క వైపున మాత్రం సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ దీన్ని మన రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడం జరుగుతూ ఉన్నది. మీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే సర్వే చేయకుండా ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి భూమి ఉన్నదో దాన్ని వెంటనే సర్వే చేసి ఆ యొక్క సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేస్తూ మన ఆక్రమించినటువంటి ఆ భూమిని రికవరీ చేసుకోవడంతో పాటు వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కేయూ భూ సర్వే పూర్తయితే కబ్జాలు చేసిన వారి భాగోతం బయట పడుతుందంటున్నారు స్టూడెంట్స్. ఆక్రమణదారులను కాపాడేందుకు కొందరు అధికారులు సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. కేయూ కబ్జాల్లో అధికారుల పాత్ర ఉందని, వారికి పొలిటికల్ సపోర్ట్ ఉండటంతోనే సర్వే ముందుకు సాగట్లేదని ఆరోపిస్తున్నారు. అదే ఇక్కడ మన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరి పైన కేసులు చేయడం జరిగింది. వాళ్ళని రౌడీ షీట్గా కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ ఉద్యోగాలు చేయడం జరుగుతూ ఉన్నది. వీరికి ఎట్లా ఉద్యోగం ఇచ్చిరని చెప్పేసి అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళే భూ కబ్జాదారులుగా ఉంటారు, వాళ్ళే యూనివర్సిటీ ఎంప్లాయీగా ఉంటారు, వాళ్ళు సస్పెండ్ అవుతారు, రిమూవ్ ఫర్ సర్వీస్ అవుతారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే సీట్లో కూర్చొని ఎట్లా ఉద్యోగం చేస్తారని చెప్పేసి అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా కానీ కొంతమేరకు వాళ్ళ దగ్గర వీళ్ళు లంచాలు తీసుకొని కూడా ఈ రోజు వ్యవహరించి మొద్దు నిద్రపోతున్నారని చెప్పి కూడా మీ సందర్భంగా తెలుస్తున్నాం. అధికారులు ఈ ఇప్పటికైనా ఈ మొద్దు నిద్ర వీడి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా కబ్జా అయిన భూములను వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకొని అదే విధంగా మరియు ఈ భూములను రక్షించాలని చెప్పి కూడా మేము విద్యార్థులతో అధికారుల జాయింట్ ఇన్స్పెక్షన్ లో కుమ్మర్పల్లి శివారులోనే ఎక్కువ భూములు కబ్జా అయినట్లు తేలిందంటున్నారు కేయూ ప్రొఫెసర్లు. అటువైపు గతంలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పనిచేసిన అశోక్ బాబు ఇల్లు కూడా ఉందని చెప్పారు. ఈ సర్వే పూర్తి చేసి కబ్జాదారులను శిక్షించేందుకు కేయూ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలోని పరిధిలోని భూమిని కొంతవరకే సర్వే చేశారు. మొత్తము 4 దిక్కుల సర్వే చేసి ప్రహారీ గోడ నిర్మించి యూనివర్సిటీ భూములను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకొని వెంటనే చర్య తీసుకోవాలి. యూనివర్సిటీ భూములు రక్షింపబడినచో కాకతీయ యూనివర్సిటీకి కూడా రక్షణ దొరుకుతుంది కనుక ఇమ్మీడియట్గా ప్రహారీ గోడ నిర్మించాలి. రెవెన్యూ, మున్సిపల్, కేయూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్నారు విద్యార్థులు. భూ సర్వే పూర్తి చేసి యూనివర్సిటీ ఆస్తులను కాపాడాలంటున్నారు. ప్రభుత్వం కేయూ భూముల పరిరక్షణకు తొందరగా యూనివర్సిటీకి చుట్టూ ప్రహారీ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వడ్లకుండ నాగరాజు అనే వ్యక్తి పొలానికి వెళ్తున్న రైతుపై దాడి చేశాడు. ఈ ఘటనలో రైతు యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు నిన్న రాత్రి కూడా మరో 3పై దాడి చేసినట్లు తెలిసిందే. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేంటున్నారు స్థానికులు. నిందితుడు గతంలో జైలు శిక్ష అనుభవించి 4 నెలల క్రితమే రిలీజ్ అయ్యాడు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి 3 రోజులు నిర్వహించిన ఫ్యామిలీ సెన్సెక్స్ ప్రకారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 4 లక్షలకు పైగా కుటుంబాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఒకే ప్రాంతంలో లక్షల్లో కుటుంబాలు పెరగడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలందేలా, సామాజిక, ఆర్థిక, రాజకీయ లబ్ధి పొందేలా కులగణన సర్వే చేపట్టింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే పెరిగిన కుటుంబాల లెక్కలను తెరమీదకు తీసుకొచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుటుంబాల సంఖ్య లక్షల్లో పెరిగిన విషయం సమగ్ర కుటుంబ సర్వేలో బహిర్గతమవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారుగా 9,96,000 కుటుంబాలుండేవి. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 3 ఏళ్లలో కొత్తగా 2,70,000 కుటుంబాలు పెరిగి మొత్తం 12,66,000కు చేరింది. జిల్లాల విభజన తర్వాత ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 1,00,000కు పైగా కుటుంబాలు పెరిగినట్టు ప్రస్తుత సర్వే లెక్కలు చెబుతున్నాయి. 2011లో కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 2,58,484 కుటుంబాలుండేవి. ప్రస్తుతం కులగణన సర్వేలో స్టిక్కర్లంటించిన ఇళ్లను బట్టి చూస్తే 3,29,280 కుటుంబాలున్నట్టు తేలింది. 13 ఏళ్లలో 70,000 కొత్త ఇళ్లు నిర్మాణమైనట్లు ఈ లెక్కల ప్రకారం తెలుస్తోంది. వాటిలో ఒక్కో ఇంట్లో 2-3 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం 89,617 ఇండ్లు ఉన్నట్టు సర్వేలో తెలుస్తోంది. ఒకే ఇంటి నెంబర్ మీద 3 నుంచి 8 కుటుంబాలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అపార్ట్మెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో విలీనమైన కొన్ని మండలాల్లోనూ కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ఇక 2011లో ఎన్యూమరేటర్ బ్లాకులు 1985 ఉండగా ప్రస్తుతం 2,688కి పెరిగాయి. సో మన జిల్లా వాటికి చూస్తే 2011 నాడు మనకి 1958 ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఒక ఎన్యూమరేషన్ బ్లాక్లో 150 ఇల్లు సుమారు ఉంటుంది. 2011 నుంచి ఇప్పటి వరకు జనాభా కానీ హౌస్ హోల్డ్ సంఖ్యలు కానీ చాలా పెరిగినాయి. కాబట్టి 730 కొత్త ఎన్యూమరేషన్ బ్లాక్స్ కనపడింది. అది కూడా ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎన్యూమరేషన్ బ్లాక్స్తో యాడ్ చేస్తూ సుమారు 3,30,000 హౌస్ హోల్డ్స్కి ఇప్పుడు సర్వే అనేది 9 నాడు మొదలు పెట్టడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ప్రభుత్వానికి అనేక బాధ్యతలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు ఎంతమంది అర్హులో ఈ సర్వేలో తెలుస్తోంది. పెరిగిన కుటుంబాల సంఖ్యకు తగ్గట్టుగా అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఇందులో కీలకం. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ ప్రకారం అర్హులైన వారందరికీ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం కింద ఇండ్లు కట్టివ్వాల్సిన బాధ్యత ఉంది. రేషన్ షాపుల సంఖ్య, రేషన్ బియ్యం కోటాను కూడా పెంచాల్సి ఉంటుంది. హాస్పిటళ్లు, స్కూళ్లు కట్టాల్సి ఉంటుంది. అందరికీ మౌలిక వసతులు కల్పించాల్సింది. ఇది సులభతరం చేసేందుకే 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలతో పాటు కుటుంబ గణన చేస్తుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ చేస్తున్న ఈ కులగణనతో మరిన్ని కొత్త విషయాలు తెరపైకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం పెరిగిన కుటుంబాల సంఖ్య మాత్రమే ప్రభుత్వం చేతికి రాగా ఇంకా రావాల్సిన సమాచారం బోలెడంతుంది. 75 ప్రశ్నల సర్వేతో ప్రతి వ్యక్తి సమాచారం తెలియనుంది. ముఖ్యంగా పేదరికం, ప్రజల తలసరి ఆదాయం, ఏ ఊరు, మండలం, జిల్లా స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు, ప్రజల ఆస్తులు, అప్పులు, పశు సంపద వంటి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ సమాచారం ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. మూసీపైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్తో కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రచారం కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారన్నారు. కిషన్ రెడ్డికి ఏ మాత్రం సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలపైన ప్రేమ ఉన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళనకు సహకరించాలన్నారు బీర్ల ఐలయ్య.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా? మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతులు చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలల్లో మురికికుంపలు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతెర లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసీ పునర్జీవం. ఇవి తెలంగాణ అప్డేట్.